అలా వెనకాల చూస్తే మనకి కొండలు అసలు చూసా అసలు అది పెయింటింగ్ దాకా లేదు, అది ఒక పోస్టర్లకు ఉంది అది. అసలు ఓవర్ చేసిండ్రు అది. ఇంకా లింగాలు కూడా అసలు ఓవర్ చేసిండు. ఎట్లా చేయనిచ్చు మొత్తం మీకు. సో ఇదేం ఏం లే అన్న, ఇది చేయనికే కారణం ఈసారి వచ్చేసి మన దేవుడు శివుని అవతారంలో ఉండు అఘోరిలో. సో శివుణ్ణి ఎట్లా రిప్రజెంట్ చేయగలుగుతాం అంటే మనకి లింగాలే కదన్నా మోస్ట్లీ. లింగాలని ఇంకా 1-2 పెట్టడం కన్నా ఉన్న 12 జ్యోతిర్లింగాలను సెటప్ చేసి, అది కాక ఉన్న ఇండియా మొత్తంలో ఒకటే స్టాచ్యూ ఉంది కదా పెద్దగా, ఏది ఆదియోగి. ఆయనని ఈ 12 జ్యోతిర్లింగాల పైన ఆదియోగి స్టాచ్యూ చేయించినాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బయట సెటప్, ఇంకా అక్కడ మా కమాన్ కూడా ఉంటుంది ఎర్రగడ్డ రాజా అని, దానిపైన ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంది. అది మీకు లాస్ట్ డే తెలుస్తుంది అది ఎందుకుందో. అది ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పాలి, ఇంకా మా టీంలో కూడా తెలియదు, సీక్రెట్ అది. ఇది ఇంకా అక్కడ మా ఫ్రెండ్ భార్గవ్ చూసారు కదా ఇంతకుముందు, అతనే చేస్తాడు. అతను ప్లాన్ చేసిండు, అతను చెప్పడం మేము చేయడం అంతే. ఇంకా లిటరలీ అవుట్పుట్ ఎట్లా వస్తుందో మాకు కూడా తెలియదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే వీ ట్రస్ట్ హిమ్ అండ్ హీ ట్రస్ట్ అస్. ఇంకా చేసేస్తాము. ఇంకా ఎలా అంటే బడ్జెట్ ఉన్న వాళ్ళు ఫైబర్ అవన్నీ పెడతారు, మాకు బడ్జెట్ లేదు, సో మేమే వంగి చేసేసుకుంటాం పనులు. బడ్జెట్ లేకపోయినా సరే బడ్జెట్ లో మొత్తం మస్తు చేసిరా మొత్తం దిల్ ఖుషి మొత్తం చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.